రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మాడు పగిలే ఎండల తీవ్రతతో జనాలు విలువెల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడి గాలులు వీస్తూ ఉండడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఇంకా 2-3 రోజుల్లో ఎండలు మండిపోవచ్చని అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారనుంది హెచ్చరించింది. ఎండలు, వేడి గాలుల తీవ్రత మరింత పెరగనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉండగా ఇవాళ మాత్రం ఉష్ణోగ్రత తీవ్రతరం అవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు సుమారుగా 130 మండలాల్లో వడగాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో వడగాల్పులు, దక్షిణ కోస్తా, రాయలసీమలో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని సూచించారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెప్తున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకొస్తే మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మాడు పగిలే ఎండల తీవ్రతతో జనాలు విలువెల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడి గాలులు వీస్తూ ఉండడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఇంకా 2-3 రోజుల్లో ఎండలు మండిపోవచ్చని అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారనుందని హెచ్చరించింది. ఎండలు, వేడి గాలుల తీవ్రత మరింత పెరగనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉండగా ఇవాళ మాత్రం ఉష్ణోగ్రత తీవ్రతరం అవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు సుమారుగా 130 మండలాల్లో వడగాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో వడగాల్పులు, దక్షిణ కోస్తా, రాయలసీమలో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని సూచించారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెప్తున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకొస్తే మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.